మొన్న మా చెల్లి వాళ్ళు వస్తూ పప్పర పనసకాయని అయితే తీసుకొచ్చారు. వాళ్ళు తెలిసిన వాళ్ళ తోటకు వెళ్ళారంట. అక్కడ పప్పర పనసకాయని వాళ్ళు కోసిస్తే మాకు కూడా ఒకటి తీసుకొచ్చారనమాట. ఇప్పుడు నేను ఏం తింటున్నాను అనుకుంటున్నారు? పప్పర పనసకాయ పైన తొక్క ఉంది చూసారా? ఈ పల్పు ఎంత సాఫ్ట్గా ఉందోనండి. అసలు దీని టేస్ట్ ఎలా ఉంటుందని కొంచెం నాకు డౌట్ వచ్చింది. అందుకనే అది చిన్న పీస్ తీసుకొని తిన్నాను అనమాట. బాగానే ఉందండి, తీతీగా చేదుగా బాగుంది తినడానికి. కాకపోతే ఎక్కువ తినకు, అరగదు అని చెప్పారని మా అత్తయ్య తినలేదనమాట. దాన్ని కాయ ఏమో పెద్దది, తీరా మనం ఒలిచి చూస్తే చూసారా తొనలు ఇంతే వచ్చినాయి, తుక్కేమో బేషండి వచ్చిందనమాట. దీన్ని ఒలవడానికి పాపం మా అత్తయ్య మావయ్య గారు ఇద్దరు కుస్తీ పడ్డారు. కానీ తొనలు అయితే చాలా స్వీట్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. కాకపోతే చెట్టుకి ఇంకొక నెల రోజులు ఉంచినట్టయితే ఇంకా పెద్ద కాయ అయ్యేది, ఇంకా పెద్ద పెద్ద తొనలు వచ్చేవేమో. వాళ్ళు అంత కష్టపడి అక్కడ ఒలుస్తుంటే నేను ఈ పక్కన ఒలిచినట్టు ఏది నాకివ్వండి అని చెప్పి తీసుకొని తినేస్తాను అనమాట. నాకు పప్పర పనసకాయ ఈ మధ్య కాలంలో ఎప్పుడు తినలేదు. నాకు చాలా ఇష్టం అనమాట ఈ పప్పర పనసకాయ. మీలో ఎవరికి ఇష్టమో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను, ఈ మధ్యకాలంలో అసలు తినలేదనమాట. సో అందుకని చెప్పి దాన్ని చూడగానే నాకు చాలా ఇష్టంగా తినాలనిపించింది. చాలా చాలా బాగున్నాయి అనమాట టేస్ట్. మీకు ఖచ్చితంగా దొరికినప్పుడు ఇలాంటి సిట్రస్ ఫ్రూట్స్ని, ఇలాంటి రేర్ ఫ్రూట్స్ని కంపల్సరీ తినండి. ఎందుకంటే ఇవి మనకి ఎటువంటి పెస్టిసైడ్స్ వేయకుండా పండిస్తారనమాట. వీటికి డిమాండ్ తక్కువగా కొంటారు కాబట్టి వీటిని చాలా ఫెర్టిలైజర్స్ అన్ని చాలా తక్కువ వేసి అసలు ఎటువంటి మందులు లేకుండా చక్కగా పెంచుతారు. కాబట్టి ఇలాంటివి మిస్ చేయకండి.